ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నర్మదా శ్రీవల్లి తోటి ఇలా అంటూ ఉంటుంది. అంటే అత్తయ్య గారికి ఇంటి పనులు వంట పనులు చేసుకోవడం రాదు కాబట్టే నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, లేదంటే నువ్వు ఏదో ఒక జాబ్ చేసేదానివన్నమాట. అన్నమాట ఏంటి, ఉన్నమాటే. కేవలం అత్తయ్య గారికి సాయంగా ఉండడం కోసమే ఉద్యోగం చేయాలనుకుంటున్న నా కలని త్యాగం చేసేశాను. లేదంటే నేను కూడా పెద్ద ఉద్యోగం చేసేదాన్ని తెలుసా అని శ్రీవల్లి అనేసరికి దాంతో వేదవతి వెటకారంగా, వెళ్ళమ్మా వెళ్ళు, రేపటి నుంచి నువ్వు కూడా ఉద్యోగానికి వెళ్ళు అనేసరికి ఇక శ్రీవల్లి గుండెల్లో రాయి పడినంత పని అవుతుంది. అత్తయ్య అది అంటూ నసుకుతూ ఉంటే ఎగ్గొచ్చి కోడిని వెక్కిరించినట్లు, నువ్వు లేకపోతే నేను ఇంటి పనులు చేసుకోలేనని ఎంత బాగా అంటున్నావో. నాకు ఇంటి పనులు చేసుకోవడం చేతకాకుండానే 5 పిల్లల్ని పెంచి పెద్ద చేశానా? అయ్య బాబోయ్, నా ఉద్దేశం అది కాదండి అత్తయ్యగారు అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక వేదవతి రెచ్చిపోతూ, తాను కూయకపోతే ఈ లోకమే తెల్లారదు అనుకుందట ఒక కోడి. నువ్వు లేకపోతే నేను పనులు చేసుకోలేను అనడం కూడా అలాగే ఉంది. అందుకని నువ్వు ఉద్యోగానికి వెళ్ళు, నేను ఇంటి పనులు చేసుకోగలనో చేసుకోలేనో చేసి చూపిస్తాను అని వేదవతి అంటూ ఉంటే ఇక శ్రీవల్లి తింగర చూపులు చూస్తూ ఉంటుంది. దాంతో నర్మదా ప్రేమ శ్రీవల్లిని బలి ఇరికించామని సంబరపడిపోతూ ఉంటారు. దాంతో ప్రేమ, అత్తయ్య ఓకే చెప్పింది కదక్క, ఇంచక్క నువ్వు జాబ్ చేసేయి. అత్తయ్యకి ఇంటి పనిలో సాయం చేసుకోవడం కోసం నువ్వు జాబ్ చేయాలనుకున్న నీ కలని చంపేసుకోవాల్సిన అవసరం లేదక్కా. మంచి జాబ్ వెతుక్కో సరేనా అని నర్మదా కూడా అనేసరికి ఇక శ్రీవల్లి తడబడుతూ, ఏంటి 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 వెళ్ళేది, నువ్వు ఆఫీస్కి, ప్రేమ కాలేజ్కి వెళ్ళిపోతారు, నేను కూడా ఉద్యోగానికి వెళ్ళిపోతే ఇంటి పనులన్నీ ఎవరు చూసుకుంటారు అని అంటూ ఉంటే, నేను చూసుకుంటానంట, ఇంకేం మాట్లాడకంట, రేపటి నుంచి నువ్వు జాబ్కి వెళ్ళంట అని వేదవతి వెటకారంగా అంటుంది. దాంతో శ్రీవల్లి, అయ్య బాబోయ్ బాబోయ్ బాబోయ్, వీళ్ళేంటి ఇలా ఇరికించేశారు, నేను ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. నేను కూడా నీకు చాలాసార్లు చెప్దామనుకున్నాను వల్లి, ఎంఏ చదివి ఖాళీగా ఉండడం ఎందుకు, నీ చదువుకు తగ్గ జాబ్ చెయ్యి అని చందు కూడా చెప్తాడు. అవును వదిన, ఈ జనరేషన్లో అందరి అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు, వాళ్ళ కళ్ళని నిజం చేసుకుంటున్నారు, నువ్వు కూడా జాబ్ చేసి నీ కళను నిజం చేసుకో వదినా అని ధీరజ్ కూడా అంటూ ఉంటాడు. వదిన, అంత పెద్ద చదువు చదివి ఆ చదువుని వేస్ట్ చేసుకోవడం ఎందుకు, మన చదువుకు తగ్గ జాబ్ చేస్తేనే కదా మనం చదువుకున్న చదువుకి వాల్యూ ఉంటుంది అని సాగర్ కూడా చెప్పేటప్పటికీ ఇక శ్రీవల్లి, బాబోయ్, చెవి దగ్గర ఒకేసారి 10 దోమలు సంగీత కచేరీ చేసినట్లుగా వీళ్ళందరూ ఇలా కచేరీ మొదలుపెట్టారేంట్రా దేవుడా అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక నవ్వుకుంటూ ఉంటారు అందరూ కూడా. దాంతో శ్రీవల్లి, ఇంటి కోడలు ఉద్యోగం చేయడం మావయ్య గారికి నచ్చదు కాబట్టి మావయ్య గారి వైపు నుంచి నరుక్కుని వచ్చి ఇంకొకసారి జాబ్ మాట రాకుండా చేయాలి, అందరి నూర్లు మూపించాలి అని శ్రీవల్లి మనసులో అనుకుంటూ ఉంటే దాంతో ప్రేమ, అక్క, అందరూ ఏకగ్రీవంగా ఆమోదం చెప్పారు, ఇక నువ్వు జాబ్ చేయడానికి ఫిక్స్ అయినట్టే కదా అని అంటూ ఉంటే దాంతో శ్రీవల్లి, సభ్యులు ఎంతమంది తీర్మానం చేసినా సరే ఆమోదముద్ర వేయవలసింది జడ్జి లాంటి మావయ్య గారు. ఇంటి కోడలు ఉద్యోగం చేస్తానని అంటే మావయ్య గారు అస్సలు ఊరుకోరు, ఒప్పుకోరు. మావయ్య గారికి ఒక్క మాట చెప్పమనండి, వల్లి నువ్వు ఉద్యోగానికి వెళ్ళమ్మా అని తెల్లారేసరికల్లా నేను ఉద్యోగానికి వెళ్ళకపోతే అప్పుడు అడగండి. మావయ్య గారు దేవుళ్ళలాంటి మీ మాటే నాకు వేదవాకు. మీరు చెప్పండి మావయ్య గారు, నేను ఉద్యోగానికి వెళ్ళాలా, చెప్పండి మావయ్య గారు, మీరు చెప్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతాను, చెప్పండి మావయ్య గారు, నేను జాబ్కి వెళ్ళమంటారా అని శ్రీవల్లి అంటూ ఉంటే, వెళ్ళమ్మా అని రామరాజు అంటే దాంతో శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మావయ్య గారు, మీరు నన్ను ఉద్యోగానికి వెళ్ళమంటున్నారా, నీకు ఉద్యోగం చేయాలని ఇష్టం ఉన్నప్పుడు నేనెందుకు కాదంటానమ్మా. అది కాదు మావయ్య గారు, ఆ రోజు ప్రేమ ట్యూషన్ చెప్తే ఇంటి కోడలు ఉద్యోగం చేయకూడదని అన్నారు, చదువుకుంటూ ఉద్యోగం చేయొద్దని చెప్పాను, అలాగే తనని ఉద్యోగం చేయొద్దు అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కానీ నువ్వు నీ ఇష్టప్రకారం నీకు ఇష్టం వచ్చిన ఉద్యోగం చేసుకో అమ్మా అని రామరాజు చెప్పేసరికి దాంతో ప్రేమ, అక్క, నువ్వు ఉద్యోగం చేయడానికి మావయ్య గారు ఆమోదముద్ర వేసేశారు, రేపు ఒకసారి నీ ఎంఏ సర్టిఫికెట్స్ తీసుకురా అక్క, అర్థమైందా, అదే ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్ తీసుకురా, మంచి జాబ్కి అప్లై చేద్దాం అని ప్రేమ అనేసరికి ఇక శ్రీవల్లి సరే అంటూ తలూపుతూ, వీళ్ళిద్దరి మధ్యన ఇలా ఇరుక్కుపోయానేంట్రా దేవుడా అని బాధపడుతూ ఉంటుంది. ఇక తరువాత నైట్ అందరూ పడుకుంటారు.
ఇక బయట జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. నర్మదాకి మేల్కోచి చూసేటప్పటికి బెడ్ మీద సాగర్ ఉండడు. ఇదేంటి సాగర్ లేడు అనుకుంటూ సాగర్ సాగర్ అని పిలుస్తూ బయటికి వెళ్తుంది. ఇక బయట సాగర్ వర్షంలో తడుస్తూ కూర్చుని ఉంటాడు. దాంతో నర్మద సాగర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి సాగర్ ఇది, వర్షంలో ఇలా తడుస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అంటూ సాగర్ని బలవంతంగా లోపలికి తీసుకుని వచ్చి సాగర్ తలని తుడుస్తూ ఉంటుంది నర్మద. ఏమైంది సాగర్, వర్షం పడుతున్నా పట్టించుకోకుండా ఎందుకు వర్షంలో అలాగే కూర్చున్నావు? అరే అసలు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు నువ్వు అని అడుగుతుంటే, ఏం లేదు అని సాగర్ చెప్తాడు. ఏం లేకపోవడం ఏంటి సాగర్, ఉదయం బయట కలిసినప్పుడు కూడా నువ్వేదో ఆలోచనలో ఉన్నావు, నాతో సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడలేదు. ఏమైంది సాగర్, ఏంటి ప్రాబ్లం? ఏం లేదని చెప్పాను కదా అని సాగర్ గట్టిగా అనేసరికి, నువ్వు ఎలా ఉంటున్నావో నాకు తెలియదా? నీ మనస్సులో ఏదో ఒక సంఘర్షణ లేకపోతే, ఏదో ఒక సమస్య గురించి నీలో నువ్వే నలిగిపోతూ సతమతం అవ్వకపోతే ఇలా ఉంటావా చెప్పు? చూడు సాగర్, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని నాకు అర్థమవుతుంది. నువ్వు నా గురించి బాధపడకు, ఇంతిలా ఆలోచించుకు, నేనిక్కడ హ్యాపీగానే ఉన్నాను అని నర్మద అంటూ ఉంటే, ఎలా ఉంటావు నర్మదా, ఏ విధంగా హ్యాపీగా ఉంటావు? నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు, నీ విషయంలో నేను సాధించాలనుకున్నది చేసినప్పుడు కదా నువ్వు సంతోషంగా ఉండేది. మరి నేను వాటిని సాధించడం చేతకాక ఒక అసమర్థపు భర్తగా మిగిలినప్పుడు నువ్వు హ్యాపీగా ఎలా ఉంటావు నర్మదా? చూడు సాగర్, నువ్వు చేతగాని వాడివి కాదు, అసమర్థుడివి అంతకన్నా కాదు. భార్య సంతోషం కోసం ప్రతిక్షణం ఆలోచించే మంచి భర్తవి నువ్వు. ఏ భార్యకైనా భర్త నుంచి ఇంకేం అక్కర్లేదు. నాకు ఈ సంతోషం చాలు. నువ్వేదో సాధించలేకపోతున్నావన్న బాధలో నీ మనసుని కష్టపెట్టుకోకు. అన్నిటికంటే ముఖ్యంగా నా కోసం నువ్వు మీ నాన్నతో గొడవ పెట్టుకోకు. ఇంట్లో గొడవలు జరిగే పరిస్థితికి కారణమవ్వకు. ప్లీజ్ అంటూ నర్మద ప్లీజ్ సాగర్ అంటూ సాగర్కి ముద్దు పెట్టి హగ్ చేసుకుంటుంది. ఇక మరోవైపు శ్రీవల్లి వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని ఐస్ మీద నుంచోబెడుతుంది. ఆ చల్లదనానికి తట్టుకోలేక భాగ్యం ఇడ్లీలు బాధపడుతూ ఉంటారు. ఎలా ఉంది అని శ్రీవల్లి అడుగుతూ ఉంటే, దాంతో భాగ్యం, అమ్మడు కన్నవాళ్ల కాళ్ళకి దండం పెట్టుకోవాలే కానీ కాళ్ళు పడిపోయేలాగా శిక్షలు వేసి ఇలా దండించడం ఏంటే బాబు అని భాగ్యం అంటూ ఉంటే, మీరు చేసేదానికి అసలు అపరిచితుడులోని శిక్షలన్నీ వేయాలి, కానీ టైం లేక దీంతో సరిపెట్టేశాను. నా చావు తెలివితేటలన్నీ వాడి నిన్ను గొప్పింటి కోడల్ని చేశాను. మరి నీకంత అద్భుతమైన జీవితాన్ని ఇస్తే మమ్మల్ని ఎందుకే నీకేదో అన్యాయం చేసినట్లుగా మాట్లాడుతున్నావేంటే బాబు, బుర్ర లేకుండా అని భాగ్యం అనేసరికి, దాంతో శ్రీవల్లి కోపంగా, ఏంటి ఏంటి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చారా, నాకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చారా, మీరు నన్ను అత్తారింటికి కాదు ఐసీయూకు పంపించారు తెలుసా? మన బండారం ఎప్పుడు బయటపడిపోతుందో, మనం చేసిన మోసం ఎప్పుడు బయటపడిపోతుందోనని నేను టెన్షన్తో దినదినగండం నూరేళ్ల ఆయుష్లాగా బతుకుతున్నాను. ఒక్క పూట కూడా ప్రశాంతంగా ఉండి చచ్చింది లేదు తెలుసా? పిచ్చిదానా, ఎంత టెన్షన్ వచ్చినా సమయస్ఫూర్తితో తిప్పికొట్టాలి, అంతేగాని కొబ్బరి నూనెకి భయపడి ఆముదం రాసుకుంటామా? అవునండి, మరి ఇడ్లీలు ఎక్కువగా ఉండి చట్నీ తక్కువగా ఉన్నప్పుడు చట్నీలో నీళ్లు పోసి మేనేజ్ చేసుకోవాలి, కానీ కోపంతో ఇడ్లీలని విసిరికొడతామా అమ్మడు అని ఇడ్లీ అంటూ ఉంటే, దాంతో శ్రీవల్లి, అసలే నాకు ఫుల్ కాక మీద ఉన్నాను, దిక్కుమాల పోలికలు ఎదవా వేదాంతాలు చెప్పారనుకో కాళ్ళు ఎరక్కొట్టి పొయ్యిలో పెట్టేస్తానేమనుకున్నారో. అబ్బా అమ్మడు, చల్లదనానికి కాళ్ళు తిమ్మిరొచ్చేస్తున్నాయి, కాళ్ళు చచ్చిపడిపోయేలా ఉన్నాయి, ఏదైనా ఉంటే కూర్చుని కూలింగ్గా మాట్లాడుకుందామే, ఇలా కూలింగ్తో చంపకే, కాళ్ళు ఈ దెబ్బకి కాళ్లే కాదే బుర్ర కూడా మొద్దుబడిపోయేలాగా పనిచేయకపోయేలాగా ఉందే, ఐస్ గడ్డ మీద పడి మైసూర్ పాకంలాగా ఉంది అమ్మ మా పరిస్థితి, కాసేపు ఇలాగానే ఉంటే వీల్ కుర్చీలో కూర్చోవాలే, నీకు దండం పెడతాం, మమ్మల్ని దింపవే బాబు అని భాగ్యం ఇడ్లీలు బ్రతిమలాడుతూ ఉంటే, దిగి చావండి అని అంటుంది శ్రీవల్లి. అమ్మడు ఓసారి కూర్చో చెప్తాను అని భాగ్యం అంటూ ఉంటే, ఏంటి కూర్చునేది, మీ అమ్మాయి ఏం చదివింది అని వాళ్ళు అడిగితే 8వ తరగతికే జీవితమంతా చదివేసింది అని చెప్పకుండా ఎంఏ ఇంగ్లీష్ అని బిల్డప్ ఇచ్చారు కదా, వెంకి పెళ్ళి సుబ్బు చావుకు వచ్చినట్టు మీ బిల్డప్ నా చావుకు వచ్చొచ్చింది. ఇప్పుడు
అర్థం కాని సీరియల్కి అయోమయం అని పేరు పెట్టినట్టు కూసంతా అర్థమయ్యేలాగా చెప్పవే బాబా అని భాగ్యం అనేసరికి ఆ నర్మదా ప్రేమ ఇద్దరూ కలిసి నన్ను జాబ్కి పంపించాలని ప్లానింగ్ చేశారు. మా మావయ్య గారు నా ఎంఏ సర్టిఫికెట్ తీసుకురామ్మని చెప్పారు. ఉన్న తలనొప్పులు చాలవా అన్నట్లుగా కొత్తగా ఈ తలనొప్పి ఎక్కడ దూకి చావాలో అర్థం కావట్లేదు. దరిద్రుడు ముట్టుకుంటే ఇడ్లీ మసిబుగ్గు అయినట్టు ఈ మధ్య మనకి బ్యాడ్ టైం ఫుల్గా రన్నింగ్ చేసేస్తుందమ్మడు. మొన్న నగల టెన్షన్, ఇప్పుడు ఈ టెన్షన్ అని ఇడ్లీ అంటూ ఉంటే, ఎహే నువ్వుండు చూడు, చావు తెలివితేటల్లో తలపండిన మీ అమ్మకి ఈ సమస్య ఒక లెక్క ఏంటి? ఎంఏ సర్టిఫికేట్ టెన్షన్ ఎలా తగ్గట్టాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను, నువ్వు కూలింగ్గా ఉండు. అలాగే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు ముట్టుకుంటే నోరు కాలుద్ది, నిప్పు మండుద్ది అంతే అన్న విషయం ఆ నర్మదా ప్రేమకు తెలిసొచ్చేలా చేద్దాం, నువ్వేం టెన్షన్ పడకు అని శ్రీవల్లికి ధైర్యం చెప్తుంది భాగ్యం. ఇక మరోవైపు ప్రేమ తన రూమ్లో కూర్చుని బుక్ రాసుకుంటూ ఉంటే ఇంతలో ధీరజ్ ఒక కవర్ తీసుకుని వస్తాడు. అబ్బో, కత్తుల రతమ్మ గారు సిన్సియర్గా సీరియస్గా మామూలుగా చదవట్లేదు కదా, అంత శ్రద్ధగా చదువుతున్నారంటే కొంపతీసి వేపుకు తినడం ఎలా అని బుక్కా ఏంటది? అయినా వేపుకు తినే లక్షణాలు నీ బాడీలో బస్తాలు బస్తాలుగా ఉన్నాయి, అందుకోసం నువ్వు స్పెషల్గా బుక్ చదవాల్సిన అవసరం లేదు అని ధీరజ్ అనేసరికి దాంతో ప్రేమ కోపంగా, అందుకేరా చంపుకు తినడం ఎలా అనే దాని గురించి ప్రిపేర్ అవుతున్నాను, దాని గురించి అయితే నువ్వు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు, తపస్సు చేసి శక్తులు పొందుతారు కదా, అలాంటి శక్తులు పొందావు నువ్వు అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ప్రేమంగా, సచ్చినోడా నువ్వు చెప్పావని నేను ఎస్ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే కనీసం ఫార్మాలిటీ కోసమైనా అప్రిషియేట్ చేయకుండా వెటకారం చేస్తావరా వెటకారం అంటూ కొడుతూ ఉంటే ధీరజ్ని కొడుతూ ఉంటుంది. ఆగవే ఆగు అంటూ ముందు తీసుకో అంటూ తను తీసుకొచ్చిన కవర్ని ప్రేమకు ఇస్తూ ఉంటాడు. దాంతో ప్రేమ ఏంటిది అని అడుగుతుంది. సర్ప్రైజ్, ముందు ఓపెన్ చేసి చూడు, నీకే అర్థమవుతుంది. బాబోయ్, ఈ మధ్య నువ్వు ఇచ్చే సర్ప్రైజ్ అని చెప్పి పిచ్చ షాకులు ఇస్తున్నావురా బాబు, మొన్న కూడా అంతే సడన్గా తీసుకుని వెళ్ళి షూ ఇప్పించావు అంటూ ఆ కవర్ని ఓపెన్ చేసి చూస్తుంది. దాంట్లో పోలీస్ యూనిఫామ్ డ్రెస్ ఉంటుంది. ఇక ఆ డ్రెస్ చూసి ప్రేమ సంతోషంతో ఫీల్ అవుతూ, ఒరే యూనిఫామ్ ఏంట్రా బాబు, బాబు బంగారం, అప్లై చేయగానే జాబ్ వచ్చినట్లే కాదమ్మా, రిటర్న్ టెస్ట్లో పాస్ అవ్వాలి, ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి, బోలెడంత ప్రాసెస్ ఉంటుందిరా బాబు, తొందరపడి కోయిలు ముందే కోసినట్లు నువ్వు అప్పుడే యూనిఫామ్ తీసుకొచ్చేసావేంటి అని ప్రేమ అంటూ ఉంటే, నువ్వు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది, అందుకే కాబోయే పోలీస్కి ఈ కామన్ మ్యాన్ అడ్వాన్స్ గిఫ్ట్, వెళ్ళి నా కోసం ఈ డ్రెస్ వేసుకునిరా అని ధీరజ్ అంటాడు. వెళ్ళాలా వేసుకోవాలా అంటూ సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళి ఇక పోలీస్ యూనిఫామ్ వేసుకుని వస్తుంది ప్రేమ. ఇక ప్రేమని ఆ డ్రెస్లో చూసి ధీరజ్ మురిసిపోతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.